హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు 21,000 ఉద్యోగాల కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇదే జీడిఎస్ నోటిఫికేషను. దీంట్లో 3 రకాల ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ను ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు టోటల్గా ఒక ఏపీ తెలంగాణకు వచ్చేసి ఏపీలో 1215 ఉద్యోగాలు, అలాగే తెలంగాణలో 519 ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం స్టేట్స్ వచ్చేసి 26 స్టేట్లలో ఈ నోటిఫికేషన్ అయితే ఒకేసారిగా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 21,000 చేంజ్ మనకు పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి మనము ఆన్లైన్ అప్లికేషను మనకు ఈ నెల 10వ తారీఖు నుంచి వెళ్ళి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మనకు మార్చి 3వ తారీఖు వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సరే, మరి ఈ నోటిఫికేషన్కు ఎందుకు అప్లై చేసుకోవాలి అని అంటే, సో దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. మెరిట్ ప్రకారము మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చాలామంది కొంచెంమంది ఎక్కువ మొగ్గు చూపే అవకాశం అయితే ఉంది. సో ఈ నోటిఫికేషన్ గురించి మొత్తం తెలుసుకునే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి. సో వీడియో చూస్తే మీకు అప్లై చేసుకోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవుతారు. సో వీడియోలో చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు 21,000 ఉద్యోగాలు అయితే రిలీజ్ అయినాయి. ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు, కానీ రీజనల్ లాంగ్వేజ్ అయితే రావాలి. సో అక్కడ లాంగ్వేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వేరే మహారాష్ట్ర ఇట్లా చూసుకున్నట్టయితే మరాఠీ కానీ హిందీ కానీ వచ్చి ఉండాలి. మన తెలుగు రాష్ట్రాలకు అయితే 2 రాష్ట్రాలకి, ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఏ రాష్ట్రానికైనా అప్లై చేసుకోవచ్చు. అంటే వేరే స్టేట్లో కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే మన 2 రాష్ట్రాలది లాంగ్వేజ్ తెలుగు కాబట్టి, సో 2 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు 2 రాష్ట్రాలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రమే అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఈ జీడిఎస్లో 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. ఇందులో చూసుకున్నట్టయితే బీపీఎం, ఈ బీపీఎం చూసుకున్నట్టయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటారు, ఇది బీపీఎం. అలాగే ఇంకోటి అసిస్టెంట్ బీపీఎం, ఏబీబీపీఎం అంటారు, దీన్ని అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అంటారు. ఇంకోటి డాక్ సేవక్ అని చెప్పి 3 రకాల ఉద్యోగాలను అయితే అప్లై చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. సో మనకు లిస్ట్ వైజ్గా మనకు 500 తెలంగాణలో 519 ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా. సో మనకు ఎక్కడెక్కడ సర్కిల్ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పి మనకు లిస్ట్ ప్రింట్అవుట్ మనకు లిస్ట్లో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇస్తారు. సో మన కేటగిరీకి సంబంధించి ఏమేమి ఖాళీలు ఎక్కడ ఉన్నాయని చెప్పి మనం ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత దీని గురించి శాలరీ గురించి చూసుకున్నట్టయితే దాదాపు 12,000 నుంచి మనకు బీపీఎంకి అయితే 29,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ అసిస్టెంట్ బీపీఎంకు అలాగే డాక్ సేవకు సంబంధించి 12,000 నుంచి దాదాపు 24,000 వరకు శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే చాలు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మళ్ళొక 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చెప్పాను కదా, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇక అప్లికేషన్ అయితే చేసుకుంటాం. మార్చి 3వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేటు. ఏదైనా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చా అంటే మనకు మార్చి 6వ తారీఖు నుంచి వెళ్ళి మార్చి 8వ తారీఖు వరకు అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు, అప్పుడైతే మీరు మార్చుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఏదైనా ఉన్నదా అని చెప్పి అడిగితే అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు ఉంది. ఈ 100 రూపాయలకు ఎవరికి మినహాయింపు ఇస్తారు అంటే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఎవరైనా సరే ఫీమేల్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. కానీ మనం సొంతంగా మొబైల్లో కానీ సిస్టమ్ ఉంటే ఫ్రీగా అయిపోతుంది. అదే కంప్యూటర్ సెంటర్కి వెళ్తే మళ్ళీ 100 రూపాయల ఖర్చు అయితే అవుతుంది. సో అదొకటి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫ్రీగానైతే అప్లై చేసుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైనా సరే 100 రూపాయలు ఆన్లైన్లో పే చేసి అయితే ఇది అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో అప్లై చేసుకున్నాం. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పాను కదా. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది 10వ తరగతి నుంచి ఆ 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా, మెరిట్ ఆధారంగా అయితే దీన్ని సెలెక్షన్ చేస్తారు. అంటే దాదాపు ఇప్పుడు ఉన్న 10వ తరగతి మార్కుల లిస్టు 10/10, 10/GPA అని చెప్పి చాలా స్కోర్ రావడం జరుగుతుంది. అంతకుముందు ఒక 15 years 20 years బ్యాక్ మనకు ఆంధ్రప్రదేశ్ బోర్డు అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డు అని చెప్పి ఒకటి ఉండే. అది 1999 నుంచి 1999 నుంచి 2011 వరకు ఆ బోర్డు ఉంది. సో దాంట్లో వచ్చిన మార్కులు ఏంటంటే మనకు దాదాపు అప్పుడు 600 మార్కులకు ఎగ్జామినేషన్ ఉంటే 500 మార్కులు ఎగ్జామ్ పైకి రావడమే చాలా కష్టంగా ఉండేది. అటువంటి సమయంలో సో ఇప్పుడున్న కరోనా బ్యాచ్ కానీ
ఇప్పుడున్న లేటెస్ట్గా వస్తున్నాయి 10/10 వస్తున్నాయి కాబట్టి సో ఎక్కువ జాబ్లు వాళ్ళకే పోయే అవకాశాలు అయితే ఉంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే 100కు 100 అంటే 10/10 వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ వచ్చింది. అలాగే తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే 96% 10th క్లాస్లో మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క జాబ్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే దాదాపు 90% కంటే ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి, మిగతా వాళ్ళు అయితే అప్లై చేసుకోకండి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా దాదాపు 90% పైన ఉన్న వాళ్ళకి మాత్రమే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 90% పైగా ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చింది. సో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు అనగానే చాలామంది అప్లై చేసుకోవడానికి ముందుకు వస్తారు. కానీ సో ఇది వచ్చేది మెరిట్ ఉన్న వాళ్ళకే వస్తుంది కాబట్టి ఇది ఒక కంప్యూటర్ జనరేటర్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ రావడం జరుగుతుంది. దాంట్లో మెరిట్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసి లిస్ట్ విడుదల చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ నోటిఫికేషన్లు సంవత్సరంకి ఒకసారి నోటిఫికేషన్ పడుతూనే ఉంది. 10/10 వచ్చిన వాళ్ళకే జాబ్స్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి టైం వేస్ట్ అని కాదు, అప్లై అయితే ఒకవేళ 80%, 90%, 93%, 95% ఇట్లా మీకు 10th వచ్చినట్టయితే ఖచ్చితంగా ఒకసారి అప్లై అయితే చేసుకొని చూడండి. ఇక 50, 60, 70%, 75%, 80% బిలో ఉన్న వాళ్ళైతే టైం వేస్ట్ అనే చెప్పచ్చు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. దీని యొక్క ఎగ్జామినేషను, దీనికి ఏమైనా ఎగ్జామినేషన్ పెట్టాలా లేదా అని మీకు ఉద్దేశం ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇది మనకు పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించిన సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.